మరణాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. శరీరం, ప్రారంధం వీటి యొక్క మనుగడ బాహ్య దృష్టి ప్రకారమే. శరీర ధర్మాలను సులభముగా అర్థం చేసుకోవడానికి మాత్రమే శృతులు ప్రారబ్ధ సిద్ధాంతాన్ని వచించాయి. దేహాదులు సత్యమని శృతుల అభిప్రాయం మాత్రం కాదు. దేహాదులు సత్యము కాదు, దేహాదులు అసత్యము, వాటికి ఉనికే లేదు. శరీరానికి ప్రారబ్ధాన్ని ఆపాదించటం కూడా దోషమే. ఒక వస్తువు మీద ఆరోపించబడిన వేరొక వస్తువుకు ప్రత్యేకమైన ఉనికి ఎక్కడిది? ఉనికి లేని దానికి చావు పుట్టుకలు ఉంటాయా? కాబట్టి నిజ జీవితంలోని దేహానికి కూడా ప్రారంధము లేదు. దేహభ్రాంతి ఉన్నంత వరకే ప్రారంధము. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తికి దేహభ్రాంతి ఉండటం అసాధ్యము. కాబట్టి అతని విషయంలో ప్రారబ్ధం అసంబద్ధం. ఈ శరీరము వివిధ జన్మల్లో చేసిన కర్మల ఫలం కనుక ప్రారబ్ధం దేహానికి అన్వయిస్తుంది కానీ ఆత్మకు కాదు. ఆత్మ కర్మ నిర్మితము కాదు. శృతి వాక్యానుసారము ఆత్మకు జనన మరణ క్షీణాదులు లేవు. అది అనాది అయినది, శాశ్వతమైనది. అటువంటి ఆత్మతో తాదాత్మ్యం చెందిన వాని మీద ప్రారబ్ధం ఎలా పనిచేస్తుంది? సో బాహ్య దృష్టి ప్రకారమే శరీర భ్రాంతి, శరీర వ్యామోహము, శరీర అభిమానము, మనస్సు శరీరము నీవే అని భ్రాంతి చెందినప్పుడు, మనస్సు శరీరమే నేనని నీవు అనుకుంటూ అన్ని కర్మలు చేసినప్పుడు బాహ్య దృష్టి ప్రకారమే నీ కర్మ ఫలితము, కర్మలు ఇవన్నీ ఈ శరీరానికి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి.